నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. వింటేజ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే సఖీలో ఎప్పుడు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సార్ 1 సెకండ్ అయిపోయిందా? బ్యాక్ సైడ్ పెట్టు. మీడియా వారందరికీ నమస్కారం అండి. 1 మినిట్ స్టార్ట్. మీడియా వారందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం సఖీ షోరూమ్ ఇక్కడ నేను చూసింది ఏంటి అని అంటే చాలా ఏళ్ళ నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వరకే పరిమితం అయిపోయిన ఎన్నో డిజైన్స్ ఇప్పుడు కేఎస్ఆర్ నగర్లో అంటే అదే క్వాలిటీతో ఇంకా ఎన్నో డిఫరెంట్ ఏమంటారు కాంబినేషన్స్తో ఇక్కడ చాలా చూసాను. సో హ్యాపీ. ఈవెన్ పట్టు ఒకటే కాదు, పట్టు కాకుండా అదర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ మెటీరియల్స్ చూడడం జరిగింది. నిజంగానే ఈ మెటీరియల్ నాకు చాలా రెగ్యులర్గా అవసరం. అంటే మీడియాలో రోజు పట్టు చీరలు కట్టలేము. సో క్యాజువల్ సారీస్ చాలా అవసరం వస్తుంది. ఖచ్చితంగా ఈ షోరూమ్కి నేను బట్ సచ్ ఏ గ్రేట్ కలెక్షన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి అందరూ కూడా వచ్చి ఒక లుక్ వేసి అయితే వెళ్ళచ్చు. ఖచ్చితంగా ఒక మంచి స్టఫ్ అయితే విత్ లెస్సర్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్. సారీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. డైలీ అంటే ఇప్పటికి కూడా ట్రెడిషనల్ మోడల్స్తో పాటు మళ్ళీ పాతకాలం నాటి అంచులు, పాతకాలం నాటి మనం వింటేజ్ కలెక్షన్ అంటాం కదా, అలాంటి కలెక్షన్స్తో పాటు ప్రస్తుత యూత్కి కూడా కావాల్సిన అప్డేట్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ బాగున్నాయి. అంటే అందరికీ అందుబాటులో ఉన్నాయా? యా అబ్సల్యూట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను కట్టుకున్న చీర కొంచెం లోగో లేపాలి. లోగో పైకి లేపు. అవన్నీ రైట్. హలో అండి, అందరికీ నమస్తే. ఇది మనకి కేఎస్ఆర్ నగర్లో మన సఖీ బ్రాంచ్ అనేది సిటీలో వచ్చేసేటప్పటికి ఇది 3rd బ్రాంచ్ అండి. టోటల్గా మనకి 8 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే మనకి మంగళగిరి, విజయవాడ, గుంటూరు, కుక్కడపల్లి, సికింద్రాబాద్ అండ్ కేఎస్ఆర్ నగర్లో ఇప్పుడు సఖీ ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ సఖీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సఖీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం కొత్త షోరూమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి మన అందరి ముందుకు రావడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మాకు సికింద్రాబాద్కి, కేఎస్ఆర్ నగర్, సైనిక్ పూరి, ఈఎస్ఎల్ చాలామంది క్లయింట్ బేస్ ఉన్నారండి. కస్టమర్ల కోరిక మీదకి కొంత ఇప్పుడు సిటీ అంతా ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి మనకి రాంపల్లి అని ఇటువైపు నుంచి కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది మనకి ఇక్కడ పెట్టొచ్చు కదా అని చెప్పి రిఫర్ చేయడం, అదంతా మనం కూడా సర్వే చేసుకొని ఇక్కడ మార్కెటింగ్ పొటెన్షియల్గా బాగుంది. పక్కన సైనిక్ పూరి కానివ్వండి, మనకి సర్కిల్ కానివ్వండి, బిజినెస్ ఏరియా కాబట్టి చూస్ చేసుకుని మరి కస్టమర్స్ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది అనమాట. అవును అవును. క్వాలిటీ అనేది సఖీతో ఉన్న పరిచయం ఒక్కరికి నేను చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ముందు క్వాలిటీ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ప్రైజింగ్ కానివ్వండి ఒక్కసారి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మా దగ్గర తక్కువ అనేది చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే క్వాలిటీని బట్టి కాస్టింగ్ ఉంటుంది. 100% అదే క్వాలిటీ మార్కెట్ కన్నా కూడా